జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక మనిషి కావచ్చు, లేకపోతే ఒక రాష్ట్రం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒకరి మీద ఆధారపడినారు పూర్తి స్థాయిలో అంటే ఎవరికైనా కూడా షాక్ అయిపోతారు, అదే చులకనైపోతారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ న్యూస్ చెప్పినాక మీకు అర్థమైపోతుంది, ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇంకా అసలు విషయానికి వద్దాం. అరబ్ దేశాలు, ఈ అరబ్ దేశాలలో చదువు, సంస్కారం, అభివృద్ధి, నాగరికత, టెక్నాలజీ ఏవి లేకపోయినా కూడా ఈ దేశాలు ఏంటంటే అత్యంత ధనిక దేశాలుగా చక్రం తిప్పుతున్నాయి. మీకు తెలుసు కదా విషయం అయితే. అందుకు కారణం ఏంటంటే ఆయిల్, అదే ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అక్కడ బాగా ఉత్పత్తి అవుతుంది కదా. ఈ ఆయిల్ను ప్రపంచ దేశాలకు అధిక ధరలకు అమ్మి ఆ డబ్బుతో ఈ దేశాలు పండగ చేసుకుంటూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో తీవ్రవాదం పెచ్చుమిరడానికి కారణం కూడా ఈ ఆయిల్ నుండి వస్తున్న డబ్బే కారణం. అర్థమవుతుంది మీకు? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏంటో మనకు తెలుసు, ఒక దరిద్రపు కొట్టి దేశం, ఒక అడుక్కు తినే దేశం. పైగా ఏంటంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ అరబ్ దేశాల దగ్గర వీళ్ళందరి దగ్గర పోయి అడుక్కు తింటారు. ఇది మన దేశం ఇట్లా ముస్లిం దేశం కదా, సో మాకు ఏదన్నా ఫండింగ్ చేయండి, మాకు ఏదైనా సాయం చేయండి అని చెప్పేసి ఈ అరబ్ దేశాల్లో పోయి అడుక్కుంటే వాళ్ళు అంత వీళ్ళ మొహాన్ని వేస్తారు. దాంట్లో ఏంటంటే కొంత ఖర్చులు పెట్టి, కొంత దాంట్లో వాళ్ళు మింగి, కొంత ఉన్న డబ్బును ఏంటంటే తీసుకొచ్చి తీవ్రవాదం మీద పెడతారు. అట్లాగా సో ఈ తీవ్రవాదం పెరగడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ఆ డబ్బు వెనక కారణమైనటువంటి ఈ ఆయిల్ అన్నమాట. ఇకపోతే అన్ని దేశాల మాదిరిగా మన దేశం కూడా ఈ ముడి చమురు కోసం ఈ అరబ్ దేశాల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం కొంత మేరకైతే ఈ రష్యా నుండి ఈ ముడి చమురును దిగుమతులు చేసుకుంటా ఉన్నప్పటికీ కూడా అధికంగా ఈ అరబ్ దేశాల మీదనే ముడి చమురు కోసం భారత్ అయితే ఆధారపడి ఉండాలి. దీంతో అరబ్ దేశాలది ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతుంది. భారత్కు సంబంధించిన ప్రతి విషయంలోనూ పరోక్షంగా అయితే ఈ అరబ్ దేశాలు ఏలు పెడుతున్నాయి. అంటే అది ఏలు పెట్టి వాసన చూసే బుద్ధుడే కదా, ఆ రకాలన్నమాట. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా చాలామంది అనుకుంటారంటే ఈయనేంది మరి ఇట్లా మెత్తబడిపోయినాడు, మోడీ అయితే దూకుడు పెంచాలా, అది ఇట్లా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఎన్ని కాదన్నట్లు. కానీ ఆయనకి అన్నీ ఉన్నా, అన్నీ తెలిసినా కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు, కొన్ని దూకుడు నిర్ణయాలు తీసుకోపోలేకపోవడానికి కారణం ఏంటంటే మన దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, మన దగ్గర లేనటువంటి కొన్ని వనరులు, ఇవి కూడా కొన్ని కారణాలుగా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోలేక కాదు, ఇలా కొన్ని విషయాల్లో మనం అరబ్ దేశాలపై ఆధారపడి ఉన్నాం కాబట్టి మోడీ గారు కొంతమంది విషయాల్లో ఆలోచించి ఏ నిర్ణయాన్నైనా కూడా తీసుకుంటా ఉన్నారు. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. ఈ భూ ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు నిల్వలు ఉన్న దేశం ఏదయ్యా అంటే వెనుజులా. ఈ వెనుజులా దేశము దక్షిణ అమెరికా ఖండంలో ఉండాలి. అయితే ఈ వెనుజులాకు అమెరికాకు మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడంతో దశాబ్దాల క్రితమే అమెరికా ఏం చేసిందంటే ఈ వెనుజులా మీద ఆంక్షలు అయితే పెట్టింది. ఈ మధ్య అమెరికాకు వెనుజులాకు ఒక అగ్రిమెంట్ కుదరడంతో అమెరికా వెనుజులాపై ఉన్న కొన్ని ఆంక్షలను అయితే ఎత్తేసింది. దీంతో భారత్ ఇప్పుడు ఈ వెనుజులాలోని ఆయిల్ క్షేత్రాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా? ఇది దీంట్లో మ్యాటరు. ఇందులో భాగంగా ఓఎన్జీసీ విదేశీ వంటి సంస్థలు వెనుజులాలోని ఆయిల్ క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా ఇప్పటికే మన దేశానికి సంబంధించిన రిలయన్స్ సంస్థకు అనుమతులు అయితే జారీ చేసింది. ఇక మన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వచ్చే నెలలో అనుమతులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే కనుక జరిగితే ఇక మనం మన దేశానికి కావాల్సిన ముడి చమురును పూర్తిగా వెనుజులా నుండి దిగుమతి చేసుకోవచ్చు అన్నమాట. ఇక అరబ్ దేశాల మీద ఆధారపడకుండా 100% ముడి చమురును అయితే వెనుజులా నుండి మనం దిగుమతి చేసుకోవచ్చు. ఇదే జరిగితే వచ్చే 6 నెలల కాలంలో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా భారత్కు ఈ అరబ్ దేశాల పేడైతే వీళ్ళ దరిద్రం అయితే ఇంక విరగడైనట్టు ఉంటుంది అనమాట. అది విషయం. అయితే ఎట్లుంది న్యూస్? అదిరిపోలా? అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు వీలైనంత మంది జాతీయవాద మిత్రులకు, అలాగే జాతీయవాదులకు సంబంధించిన గ్రూపుల్లోనూ మన వీడియోని షేర్ చేయగలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.